హలో అండి, హాయ్, నమస్తే. బాగున్నారా అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నిన్న మొన్న రోజు చీరలు బాగానే చూపించాను కదా. అయితే నేను ఇవాళ ఒక వంటకం చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. ఎండాకాలం మేమైతే ప్రతిరోజు పచ్చి పులుసు చేసుకుంటామండి. సో పచ్చి పులుసు ఎలా చేయాలో నా ఫ్రెండ్స్ చాలామంది అందులో వీడియో చేయక్క అంటున్నారు. అందుకనే పెడదామని డిసైడ్ అయ్యాను. లెట్స్ స్టార్ట్. పచ్చి పులుసు ఎట్లా చేయాలో చూసేద్దాం. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి చింతపండు కావాలి. చింతపండుని ఏం చేసిన నేను అంటే దాన్ని ఫస్ట్ నానబెట్టి ఇట్లా రసం తీసి పెట్టుకోవాలి. ఇది ఒక 4 మెంబర్స్కి వస్తుంది చింతపండు, బెల్లం, పల్లీలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకి కావాలన్నమాట. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. మనం జార్లో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా పెనం మీద కాల్చుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి పల్లీలు వేసుకుందాం. దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో తిప్పుకుందాం. ఓకే, మనం మిక్సీ పట్టింది ఏం చేయాలంటే ఈ చింతపండు రసంలో ఇట్లా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చిక్కగా ఉంది. చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి. ఇది స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇట్లా పోపు వేసుకోవడానికి కడాయి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ కొంతమంది ఇప్పుడు తక్కువ తింటున్నారు, ఎక్కువ తింటున్నారు, వాళ్ళ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. నేను మాత్రం మీడియం చేస్తాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఆ తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొంచెం పసుపు, మనం దీంట్లోనే బెల్లం వేసుకోవాలండి. ఇది మనం కరిగిపోతుంది అన్నమాట. చారులోనే బెల్లం వేసుకోవాలి, కరిగిపోతుంది. పచ్చి పులుసు అనగానే బెల్లం వేస్తేనే చాలా చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ పోపునంతా మనం దీనిలో వేసేసుకుందాం. నెక్స్ట్ పచ్చి పులుసు అంటేనే మనకి ఆనియన్స్ అన్నమాట. ఎంత ఆనియన్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ వెజిటేబుల్స్ తినబుద్ధి కాదు కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఇట్లా చారులాగా అట్లా తింటాం కదా. మనం ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం. దాంట్లో ఆనియన్ ఎలా కట్ చేయాలి అంటే ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్ వేసిన తర్వాత రెసిపీ చూడండి ఎంత బాగుందో. ఒకసారి దీన్ని చూపిస్తాను నేను. ఇక్కడ నన్ను చూపి. ఓకే అండి, చూడండి రెసిపీ ఎంత బాగుందో చూడడానికి. మనకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఈ రెసిపీ చూడండి, చేసుకోండి. ఒకవేళ మీకు పచ్చి పులుసు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.